పురుషుడు మనలో ఎటువంటి కార్యము చేయలేకపోతున్నాడా? ఎందుకు అని అంటే మనము వీఆర్ నాట్ గివింగ్ హిమ్ టైం. సమయం ఇవ్వట్లేదు. ఈరోజు చాలామంది మానసిక చీకటి, మానసిక అంధకారము బట్టి నేను చచ్చిపోతా, నా వల్ల అవ్వదు, యూఆర్ లెటింగ్ ద పెయిన్ కిల్ యూ. అందుకు కాదండి దేవుడు మిమ్మల్ని సృష్టించింది. అందుకు కాదు దేవుడు మిమ్మల్ని సృష్టించింది. ఈరోజు దేవుడు మీ జీవితంలో కదలిక, హీ వాంట్స్ టు మేక్ అ మూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. మూవ్మెంట్, ఒక కదలిక. ఈరోజు మన ఆత్మ పురుషుడు బాగానే అన్నాడు, కానీ బయట నుండి వచ్చే స్వరాలు ఏంటి తెలుసా? నీలో ఏదో తప్పు ఉంది, నీలో ఏదో లోపం ఉంది, అందుకే నీకు ఇటువంటి పోరాటాలు, అందుకే చీకటి మయమైపోయింది నీ బ్రతుకు, నీలో ఏదో దోషం ఉంది. ఒకవేళ నీలో ఏం తప్పు లేకపోతే ఇప్పటికే నువ్వు పైకి ఎదుగుండేదానివి. నీలో తప్పు లోపాలు ఉన్నాయి, నీలో ఏదో పొరపాట్లు ఉన్నాయి అని అంటే మీరు నమ్మాలి. ఏంటి తెలుసా? ఈ పోరాటాలు మనకు అనుమతించబడేవి ఎందుకు తెలుసా అండి? విలువ లేని వారికి ఇటువంటి పోరాటాలు ఉండవు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? ఎవరైతే దేవుడు విలువైన వారని ఎంచుతారో వాళ్ళకే పోరాటాలు. ఎంతమంది అంగీకరిస్తారు? You're saying, I am invaluable, I am not loved, I am not favored, and that is why I'm facing all these battles. That is a lie. అది అబద్ధము. ఎవరైతే దేవుని దృష్టిలో విలువైన వారో, ఎవరైతే దేవుడు వారికి ఆయనకి ఇష్టముగా ఎంచుతున్నాడో, ఎవరైతే దేవుడు చూసి ఆనందిస్తున్నాడో వారిని అపవాది కూడా దృష్టి చేంజ్ చేస్తాడంట. దేవుడిని బాధ పెట్టడానికి మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? దేవుడికి ఏం బాధ కలుగుతుంది? మనము పాపం చేస్తున్నప్పుడు, మనము దూరంగా వెళ్ళినప్పుడు. అదే రీతిగా మనల్ని అపవాది దాడి చేస్తున్నప్పుడు మనము కన్నీటితో, బాధతో, కలవరముతో, చచ్చిపోవాలని తలంపులతో ఉంటే దేవుడి హృదయం పగిలిపోతుందండి. దేవుని హృదయం పగిలిపోద్ది. ఈరోజు దేవుని బాధ పెట్టడానికి, మనల్ని బాధ పెట్టడానికి అపవాది ఎప్పుడు కూడా దాడి చేస్తుంటాడు. ఓన్లీ అ పర్సన్ హూస్ వాల్యుబుల్ ఇన్ గాడ్స్ సైట్ ఇస్ ఆల్వేస్ గెటింగ్ అటాక్డ్ బై ద డెవిల్. అపవాది చేత దాడి చేయబడుతున్నాడు. ఈరోజు ఆ పోరాటాలు వచ్చినప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఈ పోరాటము నాకు తెలుసు ఇది అపవాదే తెస్తున్నాడు, ఈ పోరాటము నాకు వచ్చింది ఇది అపవాదే, మీకు క్లియర్గా కనపడుతుంది. కానీ ఏం జరుగుతుంది తెలుసా? ఆ పోరాటంలో మీరు ఓడిపోతారు. కోపము చూపించేస్తారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు, లేకపోతే చూడరానివి చూస్తారు, ఆ దృశ్యాలో, క్రియలో, మాటలో, మనుషులో చేయరానివి చేస్తారు. మరలా అయిన వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను దేవుణ్ణి బాధ పెట్టాను, నేను ఫెయిల్ అయిపోయాను, నేను తగని వాడను, తగని దానను అని ఏం చేస్తాడు? దూరంగా వెళ్ళిపోతుంటాం. అప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది తెలుసా? ఐఎమ్ యూజ్లెస్, నేను పనికి రాని వాడను, నేను అన్వర్ది, నాకు యోగ్యత లేదు. ఇదంతా కుట్ర ఎక్కడ ప్రారంభించబడ్డదండి? ఎప్పుడైతే దేవుడు మనల్ని దృష్టించి విలువైన దానిగా, విలువైన వాణిగా చూస్తాడు, అపవాది కూడా మనల్ని దృష్టించి ఓహో దేవుని బాధ పెట్టాలంటే ఇక్కడ దాడి చేయాలని చెప్పి మనల్ని దాడి చేసి, ఈ రీతిగా పాపంలో పడివేసి, లేకపోతే కోపంలోనూ అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసి, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గర నుండి దూరపరుస్తుంటాడు. దేవుడు దూరం అయ్యాడు ఇక్కడ కాదు, మనమే. నేను పాపిని, నేను భ్రష్టుడిని, నేను ఎంతో అన్యాయము చేస్తాను, దేవుడు ఇంతగా నన్ను ఆశీర్వదిస్తే నేను దేవునికి ఎంతగానో బాధ పెట్టాను, ఐ డు నాట్ డిజర్వ్ టు కమ్ టు గాడ్ అని చెప్పి మనమే దేవుని దగ్గర దూరం అవుతాం. అంటే అపవాది అనుకుంటాడు ఏంటి తెలుసా? భలే సక్సెస్ అయింది నా ప్లాన్, భలే నేను చక్కగా ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ అనేసి సంతోషిస్తాడండి. ఈరోజు మరలా చెప్తున్నాను, మీరు విలువైన వారు కాబట్టే ఈ పోరాటాలు. విలువ లేని వారికి, లోకస్తులకి ఇటువంటి పోరాటాలు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారండి. ఏం పెడతారు తెలుసా? నేను ఇంతగా దేవునికి నమ్మకంగా ఉన్నప్పటికీ నాకే ఎందుకు ఇన్ని పోరాటాలు, నాకెందుకు ఈ కన్నీళ్ళు, నాకెందుకు ఈ గుండె పగిలే పరిస్థితులు, నా స్నేహితులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వారికి ఎటువంటి బాధ లేదండి, వారు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా, వారికి ఎటువంటి బాధ లేదు, మరి నాకే ఎందుకు? ఈ ప్రశ్న ప్రతి విశ్వాసికి వస్తుంది. ఒకసారి యోబుని జ్ఞాపకం చేసుకోండి. యోబు దేవుని దృష్టికి ఎంతో ప్రియమైన వాడు. తెలుసా అండి, ఈ ఆది కాండము రాయబడక ముందు అసలు యోబు ఫస్ట్ గ్రంథము అని, కానీ సీక్వెన్స్లో క్రొనలాజికల్ ఆర్డర్లో ఉండాలని దేవుడు అంతా అక్కడి నుండి రాపించాడు. కానీ యోబు అప్పుడు నుండి ఉన్నాడు.
యోబుని చూసి దేవుడు ఎంతో మురిసిపోతున్నాడంట. ఈరోజు నీవు నా ప్రియ కుమారుడివి, నేను నీ యందు ఆనందించుచున్నాను అని చెప్పగలిగిన స్థితి ఉందా మన జీవితం? యోబుని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడంట. అయితే ఆ రోజు ఆ కౌన్సిల్లో అపవాదిని చూసి ఆ దేవుడు అన్నాడంట, చూసావా యోబుని చూసావా, ఎంత భయభక్తులు కలిగిన వాడు అని చెప్పాడంటే. ఇంకంతే. ఎవరి కళ్ళు పడ్డాయి? అపవాది కళ్ళు పడ్డాయి. ఎందుకు? యోబు పనికిరాని వాడని అపవాది కళ్ళు పడ్డాయా? యోబు పాపిష్టి అని కళ్ళు పడ్డాయా? నో, బికాస్ గాడ్ లవ్డ్ హిమ్, బికాస్ గాడ్ సా హిమ్ వండర్ఫుల్, గాడ్ సా హిమ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకస్తుడు అని చూసి దేవుని కళ్ళు పడ్డాయి అని చెప్పి అపవాది కళ్ళు పడ్డాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు వస్తున్నాయి పోరాటాలు, ఎందుకు వస్తున్నాయి శోధనలు, ఎందుకు ఈ వేదన, ఈ కన్నీరు, ఈ గందరగోళం, ఈ కేయాస్ నాకెందుకు వస్తున్నాయి అంటే అపవాది బాణాలు, అవి అగ్ని బాణాలు. ఆ అగ్ని బాణాలు ఆర్పుటకు శక్తిమంతులు అగునట్లు ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచము ధరించుకోవాలండి. ఈరోజు మన జీవితంలో స్టాప్ లిస్నింగ్ టు ద లైస్. ఐఎమ్ అనువది కాదు, దేవునికి విలువైన వాడిని కాబట్టి నాకు ఇటువంటివి అనుమతించబడుతున్నాయి. కానీ నేను జయిస్తాను అనే మైండ్ సెట్కి ఎప్పుడు వద్దాం? మీరు చెప్పండి. నేను జయిస్తాను, నేను ఇంకా మరలా కుమిలి, మరలా పక్కన కూర్చొని, మరలా ఏడుస్తూ, మరలా నాకు ఎన్నిసార్లు అదే సైకిల్ రిపీట్ చేస్తూ ఉంటారండి? కాదు, నేను జయిస్తాను, ఈ పోరాటమా నేను జయిస్తాను, ఈ పోరాటమా నేను జయిస్తాను అని అనుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చాలాసార్లు ఈ పోరాటాలు మనుషులు బట్టో, వీరు బట్టో, వారు బట్టో వస్తుంది అనుకుంటాం. కానీ మనం పోరాడేది మనుషులు కాదు, మాంసము కాదు, కానీ ఎవరు? మీకు తెలిసిన వాక్యమే. అయితే చాలాసార్లు కూడా ఈ పోరాటాలు మన లోపాలు బట్టి కూడా వస్తాయి. నమ్ముతున్నారా? మన తప్పైన నిర్ణయాలు బట్టి, తప్పైన క్రియలు బట్టి వస్తూ ఉంటాయి. ఈ అపవాది మన మనసును ఎలాగా పాడు చేస్తాడంటే, ఎదుటున్న వారు దుష్టులు, ఎదుటున్న వారు నా శత్రువులు. అది మీ తల్లియో, తండ్రియో, అత్తనో, మామనో, సొంత భర్తనే అవ్వచ్చు, సొంత భార్యనే అవ్వచ్చు, సొంత బిడ్డలే అవ్వచ్చు. ఎలాగ అనిపిస్తుంది తెలుసా? ఇతని వల్లనే, వీని వల్లనే వీరు నా శత్రువు, నన్ను నెమ్మదిగా ఉండనివ్వరు, నన్ను బాధ పెట్టేవారు, నన్ను మాటలతో హింసించేవారిని, ఎదుటి వారిని ఎప్పుడు చూసిన శత్రువులుగా భావిస్తూ ఉంటారు. యూర్ ట్రీటింగ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ యాజ్ ఎనిమీస్. చుట్టూన వారందరూ వీరి వల్లనే, వీరి వల్లనే, వీరి వల్లనే. ఇది అపవాది పెట్టే పెద్దది. అప్పుడు ఏం చేస్తాము? వారిని దాడి చేస్తూ ఫైట్, మనస్పర్ధాలు, గొడవలు, కలహాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు, ఇవన్నీ ఎక్కడ ప్రారంభించబడ్డదంటే ఇక్కడ. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పమంటున్నారో కాదు, నాకు అది అర్థం కావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు ఇట్ ఈస్ యూ, మీ చేతులారా మీరు గొడవల్ని తెచ్చుకుంటున్నారు, మీ చేతులారా పోరాటాలు తెచ్చుకున్నారు. అనేక సార్లు అపవాది అంటూ ఉంటాం. కొన్నిసార్లు మన తప్పులు, మన లోపాలు. కెన్ యూ సే ఇట్స్ మీ, నా వల్లనే ఈ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నా వల్లనే నా భర్త ఇలాగా తిరగబడ్డాడు, నా వల్లనే ఇది జరిగింది, లేకపోతే నా వల్లనే నా భార్య ఇలాగ అయింది అని ఎంతమంది చెప్పగలుగుతారు? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, నా బట్టే నేను సరిగ్గా మాట్లాడుంటే, సరిగ్గా ప్రవర్తించుంటే ఇంతగా చెలరేగేది కాదు కదా. చిన్నదేంటి, పెద్దదేంటి, ప్రతి నిర్ణయము దేవుని సన్నిధిలో కనిపెట్టి విచారణ చేసి అప్పుడు అడుగు వేయాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. దావీదు చక్కటి మాదిరండి. ఈ యుద్ధానికి వెళ్ళాలా దేవా? విచారణ చేసేవాడు. ఇది ఆగమంటావా? విచారణ చేసేవాడు. ఒక్క విషయంలో 2 సార్లు విచారణ చేయలేదు, పెద్ద నష్టం కలిగింది. ఏ విషయంలో అండి? మనుషుల్ని లెక్క చూసే విషయంలో దేవుని విచారణ చేయకుండా లెక్క చూశాడు కాబట్టి భయంకరమైన నష్టం కలిగింది. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. విచారణ చేసేంత వరకు దేవుని దగ్గర మనకి సేఫ్టీ, ప్రొటెక్షన్. ఏంటి ఆ ప్రొటెక్షన్? మన నిర్ణయం బట్టి కాదు ప్రొటెక్షన్, దేవుడు మన తోడు ఉన్నాడని ప్రొటెక్షన్. కానీ విచారణ చేయకుండా అడుగు పెడితే ఆ దేవుని తోడు, దేవుని సహాయం, ఆయన చిత్తం లేకపోతే దేవుడు హీ ఈజ్ నాట్ ఒబ్లైజ్డ్ టు ప్రొటెక్ట్ యూ. నమ్ముతున్నారా? ఆయన చిత్తంలో లేకపోతే ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన తీసుకోడు. ఆయన చిత్తంలో ఉంటే, ఈ బిడ్డ నా చిత్తము చేసి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఎంత కష్టమైన, నష్టమైన నేను ఆ బిడ్డ తోడుండి బయటికి తీసుకువస్తాను. అదే దేవుని విచారం చేయకుండా వెళ్ళారనుకోండి, దేవుడు అంటాడు, నేను బాధ్యుడిని కాదు, ఐ గివ్ అప్, ఐఎమ్ నాట్ హియర్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఈరోజు మన జీవితాల్లో కూడా అండి దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీద్దాం. ఈరోజు మన జీవితాల్లో ఈ సైకిల్ బ్రేక్ చేయాలి. ఏంటి ఆ సైకిల్? ఏంటది? ఎప్పుడు మనుషులు శత్రువులు,
ఎప్పుడు అపవాది పోరాటాలే ఇదే అని అనుకుంటున్నాం. కానీ మన మనస్సులో చెలరేగుతున్న ఈ గందరగోళం, మనసులో ఉన్న చీకటి, ఈ చీకటి తలంపులు అంధకారం అయిపోయింది. క్లియర్ థింకింగ్ లేదండి. క్రీస్తు యేసు మనసు నాకు కావాలి. ఎంతమంది చెప్తారండి? ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీ మనస్సు నాకు కావాలి. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మీరందరూ కూడా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడాడు అని మీరు నమ్ముతున్నట్లయితే దయచేసి అడగండి దేవుని సన్నిధిలో, దేవా నా జీవితాన్ని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా బ్రతుకుని మార్చయ్యా, నా మనస్సుని మార్చయ్యా. ఒకవేళ మీరు కొన్ని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అయితే, సమస్యలు అయితే దేవుని అడగండి ధైర్యంగా, దేవా నన్ను క్షమించయ్యా, ఇది నేనే చేసిందయ్యా, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు. మీ జీవితం అంతా కూడా కేయాటిక్గా అయిపోయిందా? అంధకారం అయిపోయిందా? అడగండి దేవా నీవే సహాయం చేయి, నన్ను వెలుగుతోటి నింపు. అది అపవాదిదా, లేకపోతే అపరాధ భావముదా, లేకపోతే నిరాశ చేత వచ్చిన ఈ చీకటియా, ఈ అంధకారమా? అడగండి దేవుని సన్నిధిలో, అడగండి దేవుని సన్నిధిలో. నా దేహాన్ని వెలుగుమయంగా చేయయ్యా, నా మనసుని మార్చయ్యా. ప్లీడ్, ఆస్క్ హిమ్. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ స్టాగ్నెంట్ లైఫ్ లార్డ్. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ డార్క్ లైఫ్ లార్డ్. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్లెస్ లైఫ్ లార్డ్. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ ఎంప్టీ లైఫ్ లార్డ్. ఫిల్ మీ. నన్ను నింపయ్యా పరిశుద్ధాత్మ దేవా. నా దేహం అంతా నీ శక్తితోటి నింపమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే మొర పెట్టుకున్నారో, ఎవరెవరైతే క్షమించమని వేడుకున్నారో, ఎవరెవరైతే అంధకారంతో నింపబడి ఉన్నారో, వారి స్థితిలో, వారి పరిస్థితులు, వారి జీవితం ఇంకా ఇప్పుడు వరకు ఉన్న రీతిగా ఉండకూడదయ్యా. రూపాంతర అనుభవము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. చేంజ్ us inside out లార్డ్. లోపటి నుండి బయటికి మమ్మల్ని మార్చయ్య, చెక్కుతూ సరి చేస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. ప్రతి విధమైన స్టాగ్నేషన్ మా జీవితం నుండి తొలగించమని వేడుకుంటున్నాం. అది ఆర్థికంగా, శారీరకంగా, ఉద్యోగపరంగా, ఆత్మలో, ఆత్మీయతలో స్టాగ్నేషన్ తోటి ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని నీవే దర్శించమని వేడుకుంటున్నామయ్యా. దేవుని ఆత్మ అల్లాడుచుండేనన్న నీ మాట ప్రకారముగా మా జీవితాల్లో, మా ఇళ్ళల్లో, మా కుటుంబంలో ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవ నీవే అల్లాడమని వేడుకుంటానయ్యా. నువ్వెక్కడుంటే అక్కడ జీవము కదయ్యా, నువ్వెక్కడుంటే అక్కడ కదలిక కదయ్యా. దర్ ఇస్ మూవ్మెంట్ లార్డ్. When you move, there is movement in our lives. We cannot stay the same. We cannot have the same cycle, Lord. We humbly ask you to move in our lives, Lord. మా జీవితాన్ని కదిలించమని వేడుకుంటున్నామయ్యా. తెగించే జీవితాలు దయచే ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాను. ప్రతి భయం అనే ఆత్మ నుండి, అంధకార ఆత్మ నుండి నీవే తొలగించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి భయభీతులు కొట్టివేసి జయము కలిగిన జీవితాలు, దృష్టి, ధ్యేయము, గమ్యము కలిగిన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. రెండంచెలు కలిగిన వాడి కలిగిన ఖడ్గము మా మూలుగులో, మా హృదయాలు దూసుకుని వెళ్ళిందని మేము నమ్ముతున్నామయ్యా. ఎక్కడ మరలా అదే యథావిధి జీవితం, అదే యథావిధి టైం వేస్ట్ పనులు మా జీవితంలో ఉండకుండాన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. నీ వైపు చూసే జీవితం ఈ రాత్రి ఎవరిని కూడా తండ్రి, ఏ అంధకారం, ఏ చీకటి ఆత్మలు దాడి చేయకుండాన్నట్లు నన్ను కానీ, బిడ్డలే కానీ, కుటుంబాన్ని కానీ, ఇక్కడ ఉన్న వారిని కానీ, లైవ్లో ఉన్న వారిని కానీ దాడి చేయకుండాన్నట్లు ఇప్పుడే ప్రతి ఒక్క చుట్టూ నీ అగ్ని కంచె వేయమని వేడుకుంటున్నానయ్యా. నీ అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి రాలేడు కదయ్యా. నీ అగ్ని కంచె ఇప్పుడే యేసునామములో మాకు అందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. తేజోమయుడా, జ్యోతిర్మయుడగు తండ్రి నేను వేడుకుంటున్నామయ్యా. నీ అగ్ని మాకు కావాలయ్యా. నీ రక్తపు ముద్ర మా అందరిపైన ఉంచమని వేడుకుంటున్నాను. మాకు జయము, 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 యేసు నామములో జయము కలుగును గాక. మీరందరూ జయము అని పలుకుతారండి. యేసు నామములో జయమని పలుకుతారా? మీరు ఏది పలుకుతారో అదే ఫలితము పొందుకుంటారని నమ్మండి. యేసు నామములో జయము, యేసు నామములో వెలుగు, యేసు నామములో శక్తి, యేసు రక్తంలో విజయము. ఇవన్నీ పలికిన వారి జీవితంలో నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. నీవే జరిగించయ్యా. మా జీవితాలు ఆశీర్వదకరంగా చెయ్యి. ఇంక చాలయ్యా. ఈ అంధకారంతో విసిగిపోయి ఉన్నామయ్యా.
వేసారిపోయి ఉన్నామయ్యా. ఈ చీకటి బ్రతికి ఇంకా చాలయ్యా. హెల్ప్ us to be a light, Lord Father. You said we will be like light, no Lord. మీరు వెలుగు జ్యోతుల వలె ప్రకాశించాలని నీ వాక్యం తెలియజేస్తుంది కదయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రకాశింపజేయమని, నీ ఆత్మతో, శక్తితో, నీ సన్నిధితోటి నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.